ఉరకన్నా ఉరుకు ఉరుకు. అరే వద్దంటే ఓపెన్గా వచ్చున్నా ఒక్కరన్నా కొట్టన్నా. అరే వచ్చేటవరలోనే బే, ఎందుకురా టెన్షన్? పురుషది ఆడుకుందాం. అరే ఉరకన్నా. ఉడుకు చావుతలే ఆరా జరావు. గందుకే పోరాలతో ఆడదు. నా బోర్ వచ్చింది ఇప్పుడు చూడు. మీరంతా రెస్ట్ తీసుకోలేరా బాయ్, ఇప్పుడు అన్ని 6లే. అరే ఆ పోరిని చూసాడు 6 లేపుతుండ్రా బాయ్. నాకు బీ లుక్ ఇస్తే నేను కూడా వికెట్ లేపుతా. ఆ పోరిని చూసి బాగా ఎక్కువ మాట్లాడుతున్నారా నీ అయ్యా. శైలి గురించి ఒక మాట మాట్లాడితే బొక్కలేరా కొడతా. నీ ఏజ్ ఏంది? కాలేజ్ పోరగాళ్లతో గ్రౌండ్ ఎమ్మడిపడి క్రికెట్ ఆడుడేంది, వాళ్ళని కొట్టుడేంది? అసలు ఎందుకు కొట్టిన వాళ్ళనే? ఆడు బౌలింగ్ సక్కేయలేదన్నా. బౌలింగ్ సక్కేయలేదు సార్, గందుకే కొట్టినావా అని. స్కూల్ పోరగాళ్ళ లెక్క సాకులు చెప్తున్నావేంది? ఎరా గందుకే కొట్టిండా? అవును సార్. కొంచెమైనా సిగ్గైతే లేదా రాజు నీకు? చదువుకోవడానికి వచ్చావా, లొల్లి చేయడానికి వచ్చావా? వాళ్ళ వయసులో సరిగ్గా చదువుకోకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది. నీ వయసులో చదువుకోలేదనుకో పీక నీకేముండదు. రే మీరెందుకు నవ్వుతున్నారు? ఈ వయసులో సరిగ్గా చదవకపోతే ఊడేదేం లేదు. ఇంక ఇప్పుడు సరిగ్గా చదవలేదనుకో ఇట్లానే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. పోండి క్లాసుకు పోండి. రాజు రాజు నిజం చెప్పు, బౌలింగ్ సరిగ్గా వేయలేదనుకుంటున్నావా? అబద్ధం చెప్పినావు కదా? ఏ అట్లేంలే, ప్లీజ్ నిజం చెప్పు. ఇగో చిన్నప్పటి సంది రాజుగాడు, గలీజ్గాడు, ఫాల్తుగాడు, వేస్ట్గాడు గిసొంటి మాట్లాడినా ఈ శివులకు అలవాటే. కానీ నీ గురించి ఏం మాట్లాడినా గవికి చెవులకు చేరి సీదా మనసు తాకుతుంది. చెడుగా ఏం మాట్లాడినా ఇది తట్టుకోలే శైలు. అందుకే నిజం చెప్పి నేను బద్దం చేసుడు కంటే నేనే మాట పడడు మంచిదని చెప్పి అబద్ధం చెప్పిన శైలు. రాజు ఎక్కడికి పోతున్నావు? క్లాస్కి రావా? నేను రా, నోట్స్ రాయాలని చెప్పి సుక్కు నన్ను కొడతాను. ఇక్కడి నుంచి మేడం కొట్టదులే.